హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ స్ట్రీట్ ఫుడ్లో మంచూరియా ఎలా చేస్తారో అదే టేస్ట్ రావాలంటే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే హాఫ్ క్యాబేజ్ని కట్ చేసుకొని ఇలాంటివి తీసుకొని దాంట్లో తురమండి. ఎలా తురమాలో ఒకసారి చూపిస్తున్నాను. ఇలా నేను చూపించిన విధంగా అంతా తురుముకోండి. క్యాబేజ్ని అంతా ఇలా ఉంటే సరిపోతుంది మంచూరియాకి. అండ్ ఒక క్యాప్సికమ్ తీసుకోండి. ఇలా నిలువుగా పొడవుగా కట్ చేయాలి. అండ్ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వెజ్ మంచూరియా అండి ఇది. ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నా. క్యాబేజీ తురిమింది. సో ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేస్తే మంచూరియాలో తింటే భలే ఉంటుంది, అసలు కరకరలాడుతూ ఉంటుంది. ఇలా ఉంటే చాలు క్యాబేజు. ఒకసారి అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ వెల్లుల్లి ఒక 7-8 తీసుకుంటే చాలు. ఒక కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్, ఏంటంటే టేస్ట్కు చాలా బాగుంటుంది. సో అందుకనే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి మంచూరియాకి. వెజ్ మంచూరియాలో ఎలా ఉంటుందో దానికి సరిపడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం బయట ఎప్పుడు వెజ్ మంచూరియా అండ్ నాన్ వెజ్ మంచూరియా కోసం కూడా చాలా ఇదైపోతాము, తినాలని ఇలా నోట్లో వాటర్ వచ్చేస్తాయి. సో అలాంటి టేస్టే రావాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలి అని అంటే దానికి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక మీరు ఎప్పుడు బయట అంతగా లైక్ చేయరు. మీకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటారు వెజ్ మంచూరియా. అండ్ ఇక్కడ మిరియాల పొడి తీసుకున్నాను. అండ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే వెల్లుల్లి తీసుకున్నాం కాబట్టి. ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా తీసుకున్నాం. గరం మసాలా, కార్న్ఫ్లోర్ అండ్ మైదా 2 స్పూన్స్. ఇప్పుడు మనం మంచూరియాలకి ఏమేమి కలుపుకోవాలో ఒకసారి చూసేయండి. ఇక్కడ 2 పక్కన వేసాను. ఇది కార్న్ఫ్లోర్, ఇక్కడ వచ్చేసి మైదా. చూడండి. ఇప్పుడు దీంట్లోనే రెడ్ చిల్లీ సాస్ని తీసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్. అండ్ టమాటా సాస్ని తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎక్కువగా టమాటా సాస్ లైక్ చేస్తే కనుక 2 స్పూన్స్ తీసుకోండి. లేదు నార్మల్గా కావాలంటే 3 అలా తీసుకోండి. నేనైతే 3 యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ అండ్ స్పైసీగా ఉండడానికి అని చెప్పి 3 స్పూన్స్ తీసుకున్నాను. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళ కనుక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంత టమాటో ఫ్లేవర్డ్ వద్దు అనుకుంటే. అండ్ సోయా సాస్, అంటే మీకు ఇలా స్పూన్తో ఎందుకు చూపిస్తున్నానంటే 2 స్పూన్స్ వేసాను. ఇట్లా ఈ మెజర్తో ఇలా నేను చేసిన విధంగా చేస్తే పర్ఫెక్ట్ మంచూరియా వస్తుంది. సో అందుకే క్వాంటిటీని బట్టి చూపిస్తున్నాను. వెనిగర్, అది కూడా ఒక టీ స్పూన్ లాగా తీసుకుంటే సరిపోతుంది. అంటే మీకు క్వాంటిటీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఇలా టీ స్పూన్తో చూపిస్తున్నాను మీకు ఎంతెంత తీసుకోవాలని. ఒకవేళ ఫస్ట్ టైం ఈ సాస్, వెనిగర్ ఇవన్నీ యూజ్ చేయని వాళ్ళకి ఐడియా కొద్ది ఉండాలని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. తర్వాత గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ ఒకటేసారి మనం ఏమేమి తీసుకున్నామో క్యాబేజ్ ఫ్రై చేసుకోవడానికి, మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మొత్తం అన్నీ కలిపాం కదా, ఇలా ఉండలుగా చేసుకొని ఒక్కొక్కటిగా కరెక్ట్ షేప్ వచ్చేలా చేసుకుని ఇలా అన్నీ నేను చూపించిన విధంగా చేసుకుంటే అయిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా అన్ని బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంతలోపు మంచూరియా బాల్స్ని ఇలా సరిపడా ఆయిల్ వేసుకోండి, డీప్ ఫ్రై అయ్యేలాగా.
ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ఉన్నది. ఇంకొకటి ఏంటి ఫ్రెండ్స్, మీరు ఇలా వేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ బాల్స్ని టర్న్ చేయకూడదు, అలానే ఉంచేయాలి. ఆఫ్టర్ 5-6 అయిపోయిన తర్వాత 6 మినిట్స్ అలా అయిన తర్వాత బాల్స్ అన్ని ఇట్లా టర్న్ చేయాలి. మంచూరియా బాల్స్ని అంతా కూడా ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, నేను చూపించిన విధంగా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల ఉడకడం కానీ మనకు తింటే కూడా అసలు చాలా బాగుంది. నేను చేసిన తర్వాత మళ్ళీ చేయాలి అనిపించింది, అంత పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్. ఇలా ఉంటే చాలు. ఇలా లైట్ బ్రౌన్ కొద్దిగా ఇలా అవుతేనే బాగుంటుంది. అది ఓన్లీ పైన మాత్రం ఉంటుంది, లోపల అయితే చాలా క్రిస్పీగా అండ్ స్పాంజీగా ఉండే, చాలా సూపర్గా ఉండే అసలు. ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అంటే మీకు ఆయిల్ ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అలా వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కరివేపాకును తీసుకున్నాను. అసలు మంచూరియాలో వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది ఎక్కువగా, సో అందుకని కొంచెం ఎక్కువ వేసాను. ఆనియన్స్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, దీంట్లో ఇప్పుడు మనం ఆనియన్, ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసాం కదా, ఇది దోరగా వేయించాలి, మరి ఎక్కువగా మెత్తగా ఉడకకూడదు. ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను, క్యాప్సికమ్ వేస్తున్నాను. నేను చూపించిన విధంగా క్యాప్సికమ్ కట్ చేసి వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ వేసాం కదా, ఇలా కలుపుకోండి. ఇలా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. టమాటా సాస్ని వేసాను. సోయా, రెడ్ చిల్లీ, వెనిగర్, మీరు కొద్దిగా టమాటా సాస్ వేసే దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎక్కువగా వేయొద్దు, వేస్తే ఏంటంటే కొంచెం స్వీట్ అండ్ స్పైసీగా ఉంటుంది, ఒగురుగా ఉంటుంది. కాబట్టి ఇష్టం లేని వాళ్ళు 2 స్పూన్స్ వేయండి. మళ్ళీ చెప్తున్నాను. అండ్ కార్న్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ తీసుకొని వేస్తున్నాను. ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనము మంచూరియా బాల్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి మెత్తగా స్పాంజీ టైప్ వస్తాయి తింటే, యాజ్ ఇట్ ఈస్ మనం బయట ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది. సో అందుకని లాస్ట్లో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి. అండ్ ఇంతే అండి, ఎంతో టేస్టీ అయినా మన ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్తో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు వెజ్ మంచూరియన్. చూపించాను కదా, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.